హాయ్ నమస్తే అండి. ప్రోటీన్ ఫైబర్ ఉన్న ఆల్ డ్రై నట్స్తో చిక్కీ తయారు చేసుకుందాము. దానికి కావలసిన పదార్థాలు చూద్దాము. 3/4 కప్పు నువ్వులు, ఒక పెద్ద కప్పు నిండా అంటే ఒక పావు కిలో బెల్లము పౌడర్ అండి. అలాగే కాజు 1/2 కప్పు, గుమ్మడి గింజలు 1 కప్పు, పొద్దుతిరుగుడు గింజలు 1 కప్పు, కర్బూజా గింజలు 1 కప్పు, బాదం 1 కప్పు, కచ్చపచ్చగా మిక్సీకి వేసుకున్న కొబ్బరి 1 కప్పు, ఇలాచీ పౌడర్ 2 టేబుల్ స్పూన్. తయారు చేసుకోబోయే విధానము చూద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టుకుందాము. పాన్ పెట్టుకొని ఈ బెల్లం పౌడర్ని వేసి కొంచెమే వాటర్ యాడ్ చేద్దామండి. ఈ బెల్లము బాగా కరిగి పాకు వచ్చే వరకు ఇలాగా కలియపెట్టుకుందాము. చూడండి, ఇలాగా బాగా ముదురు పాకం వచ్చే వరకు కలియపెట్టుకుంటూ ఉందాము. ఇప్పుడు కొంచెము ఒక బౌల్లో వేసి కొంచెం గట్టిగా వచ్చిందా లేదా చూద్దాము. వాటర్లో వేసిన తర్వాత చూడండి ఎంత గట్టిగా వచ్చిందో. ఈ విధంగా వచ్చే వరకు మనం పాక్ పెట్టుకోవాలి. పాక్ చేసుకున్న తర్వాత మొత్తం నట్స్ అన్నీ మంచిగా మనము వేపాము కదా, అన్నీ ఇందులో వేసి కలియపెట్టుకుందాం. డ్రై నట్స్ వేసే ముందు ఇలాచి పౌడర్ వేద్దాము. వేసి మొత్తం ఇలాగా కలియపెట్టిన తర్వాత ఈ డ్రై నట్స్ అన్నీ మనము మంచిగా వేపుకున్నాం కదా, ఫస్ట్ ఇవన్నీ 1 బై 1గా వేసి మొత్తం కలియపెడదాం. చూడండి, మొత్తం ఇలాగా కలియపెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఒక ప్లేట్కి నెయ్యి రాసిన ప్లేట్లో మొత్తం సర్వ్ చేసుకొని మంచిగా లెవెల్ చేసుకుందాం. చూడండి, పాక మొత్తం రెడీ అయిపోయింది కదా. మొత్తం ఇలాగా ఒక ప్లేట్లో మంచిగా సర్వ్ చేసుకొని నీట్గా ఇలా చేసాం కదా. ఇది వేడిగా ఉన్నప్పుడే మనము చిన్నగా బైట్స్ ఇలాగా కట్ చేసేసుకుంటే చల్లగా అయిన తర్వాత మంచిగా అవే వచ్చేస్తాయి. ఇప్పుడు మంచిగా బయట కట్ చేసుకుందాం. చూడండి, ఇలాగా బైట్స్ కట్ చేసుకున్నాం కదా. రూమ్ టెంపరేచర్లో ఒక 1 అవర్ చల్లగా అయిన తర్వాత బైట్స్ మనము ఓపెన్ చేసుకుందాము.